gonna ball. హోరు జోరు సాగుతోందిలే స్వర్గమెంతనో మిగిలెరా మిగిలెరా ఒక్క రాత్రి తృప్తి తీరునా మిత్రమా మిత్రమా నీకోసం కోటి రాత్రులెదురు చూసెలే రోజంతా పగలతో ఏవేవో సెగలతో వెడించే జ్ఞాపకాన్ని తరిమి తరిమి చంపేసే ఇక్కడే తప్పైన బ్రతుకులో గొప్పైన హాయి పొందు మత్తు వల్లే ఏదేదో మనసులో ఏవేవో కలలతో బంధించే ఆశలన్నీ తరిమి తరిమి చంపేసే ఇక్కడే నువ్వెల్లు అబద్ధాల దారి మల్లే వింతైన హాయి పొందు మత్తు వల్లే రోజంతా పగలతో ఏవేవో సెగలతో వెడించే జ్ఞాపకాన్ని తరిమి తరిమి చంపేసే ఇక్కడే తప్పైన బ్రతుకులో గొప్పైన హాయి పొందు మత్తు వల్లే ఏదేదో మనసులో ఏవేవో కలలతో బంధించే ఆశలన్నీ తరిమి తరిమి చంపేసే ఇక్కడే నువ్వెల్లు అబద్ధాల దారి మల్లే వింతైన హాయి పొందు మత్తు వల్లే హాయి పొందు మత్తు వల్లే వింతైన హాయి పొందు మత్తు వల్లే హలో పోలీస్ స్టేషన్. ఏమైంది సార్? డ్రంక్ అండ్ డ్రైవ్, స్పాట్ డెడ్. ఎవరు? వాళ్ళే సార్. ఏయ్ ఇట్లారా. రేయ్ పదండ్రా పదండి. సార్ మా ఫాల్ట్ ఏం లేదు సార్, షీ లాస్ట్ అవర్ బ్యాలెన్స్. ఏంట్రా బ్యాలెన్స్? సార్ మేము మినిస్టర్ దేవనాథ్ రెడ్డి గారు అబ్బాయి ఫ్రెండ్స్ సార్. రోడ్డుపై ఏమైనా యాక్సిడెంట్ చేసి ఎవరి పేరు చెప్తే మేము వదిలేయాలా? మందు కొట్టి యాక్సిడెంట్ చేయమని మినిస్టర్ చెప్పాడా? ఏయ్ ఫోన్ ఇవ్వరా. ఏయ్ తీసుకురండి. జయ ఆ ఫోన్ తీసుకురా. అలాగే. తొందరగా తీసుకురా. ఇదిగో వస్తున్నా. మొత్తం తినేయాలి, ఏం వదిలిపెట్టకూడదు. సరేనా? అలాగే డాడీ. జాగ్రత్త చూసుకో. ఇదిగోండి. హలో చెప్పు. ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఏంటి యాక్సిడెంటా? దెబ్బ తగిలిందా లేకపోతే స్పాట్ డెడ్డా?
కేసు ఫైల్ చేశారా? ఎఫ్ఐఆర్ రాసి పెట్టండి, నేను వస్తున్నాను. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? మనోడే ఏసీపీ వచ్చారా? ఇంకా రాలే. మాట్లాడొస్తా. ఏం కాదు తమ్ముడు, దీనికేదో పెద్ద. రాత్రి చిన్న తమ్ముడు ఫోన్ చేసి మాట్లాడాడు. మీరే నన్ను ఫోన్ చేసి పిలిపించవచ్చు కదా. అన్న సెల్ ఫోన్స్ అన్ని లాగేసుకున్నారన్న. ఏంటిదే? ఫోన్ లాగేసుకున్నారా? ఏంటి సార్ ఇదే? అదేం లేదు, రాత్రి పెట్రోలింగ్ చేసేవాళ్ళు తీసుకున్నారు. మార్నింగ్ రాగానే ఇచ్చేసామే, వాళ్ళ చేతుల్లోనే చూడండి. టిఫిన్ ఏమన్నా చేశారు తమ్ముడు? మంచినీళ్ళు కూడా ఇవ్వలేదన్నా. రేయ్ ఇదిగో పేస్ట్ బ్రష్, అందరికి టీ బిస్కెట్ తీసుకురా. సరే. రైటర్ గారు మీకేమైనా పెన్ను పేపర్ కావాలంటే చెప్పండి. రే ఏం కావాలో కనుక్కోరా. డిస్పోజబుల్ గ్లాసులు మర్చిపోదు రోయ్. చిన్న తమ్ముడు చెప్పాడు కదా సార్. మీకు 2 మసాలా దోశలు తీసుకురా. అలాగే మనం తేల్చుకోవాల్సిన విషయానికి ఏసీపీ వరకు పోవాలా? అసలు ఆయన కోపం ఎక్కువ సార్. అవును గోపాలు, మా డివిజన్ ని ఏసీపీ ఆఫీసులో కలిపేశారు. 10 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాం. ఏం చేయమంటావు చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? అమ్మాయి ఫ్యామిలీ సార్. సైలెంట్గా ఉండమని అమ్మ కాసేపు ఊరుకోండమ్మా. స్నానానికి వేడి నీళ్ళు పెట్టించారా? వచ్చారయ్యా. వదిలితే లాడ్జ్లో తయారు చేసేలా ఉన్నారు. లేదు సార్, మినిస్టర్ తాలూకా వాళ్ళంట. అయితే సార్ మినిస్టర్ గారు అబ్బాయి లైన్ లో ఉన్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావా? వీళ్ళు ముగ్గురిని పైకి తీసుకురా, వీళ్ళని బయట పోమను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఏంటి సూరి, అక్కడ వాళ్ళు బయట అమ్మాయిని పోగొట్టుకుని ఏడుస్తుంటే వీళ్ళని లోపల కూర్చోబెట్టి మీరు రాజమర్యాదలు చేస్తున్నారా? తొందరగా ఎఫ్ఐఆర్ రాయండి. సార్ కాస్త ఆగండి సార్, అయ్యగారిని ఏసీపీతో మాట్లాడమని చెప్తా. సార్ కొంచెం వెయిట్ చేయండి సార్, అయ్యగారితో మాట్లాడుతున్నారు. చెరీ మాటలతో చెప్తే వినే రకంగా లేడు. నువ్వు అమ్మతో చెప్పి అయ్యగారిని ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. సరేనా? అమ్మా అమ్మా, ఏరా? వినోద్ అరవింద్లు ఇద్దరు రాత్రి కారులో వస్తుంటే యాక్సిడెంట్ అయిందట. అయ్యో పాపం. అరే కంగారు పడకమ్మా, ఎవరో ఓ అమ్మాయి వాళ్ళ కారు కింద పడిందట. వాళ్ళకేం అవ్వలేదు కదా? ఏం కాలేదు కానీ పోలీసులు వాళ్ళని స్టేషన్లో పెట్టి వదలట్లేదట. ఆ, నాన్నగారితో మాట్లాడి వాళ్ళని విడిపించు. నేనేనండి. రాత్రి మన వినోద్ వాళ్ళ ఫ్రెండ్స్ కారులో వెళ్తుంటే ఎవరో అమ్మాయిని యాక్సిడెంట్ చేశారు. దాని గురించి స్టేషన్లో పెట్టి వదలనంటున్నారు. మీరు కొంచెం ఫోన్ చేసి చెప్పండి. రే ఎవరని అడుగుతున్నారా? నాన్న, ఎవర్రా వదలనంటుంది? ఏసీపీ సీతారాం. గోపాల్ ఎక్కడ? గోపాల్ స్టేషన్లోనే ఉన్నాడు. సరే నేను మాట్లాడతానులే. హలో, నేను మినిస్టర్ దేవనాథ్ రెడ్డి మాట్లాడుతున్నా. సార్ చెప్పండి. నువ్వు పట్టుకున్న వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళని వదిలేయ్. అదేనా సార్, పక్కా యూటీజింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, పబ్బు నుంచి చేజ్ చేసుకుంటూ వస్తున్నారు. స్పాట్ డెడ్. అది నేను చూసుకుంటాను, నువ్వు వదిలేయ్. బయట అమ్మాయి తరపు వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు సార్. ఎవరు చెప్తే వదులుతావు? కమిషనర్ చెప్తే వదులుతావా? అలాగే సార్, కమిషనర్ చెప్తే వదిలేస్తాను. ఎఫ్ఐఆర్ ఇవ్వు. సార్, మినిస్టర్ గారే మాట్లాడింది. తప్పుగా అర్థం చేసుకోకండి. సీఎం కంటే కూడా పవర్ఫుల్ మ్యాన్. ఎలాగైనా వదలమని కమిషనరో ఐజీయో ఫోన్ చేస్తారు. వాళ్ళు చెప్పకముందే మీరే వదిలేస్తే మంచిదేమో సార్. ఆ అమ్మాయి తల్లిదండ్రులని నువ్వు వెళ్ళి కన్విన్స్ చేయి. ఆ టైంలో వాళ్ళని పంపించామని ఎస్ఐతో చెప్పు. వెళ్ళు. ఓకే సార్. సార్, మినిస్టర్ దేవనాథ్ రెడ్డి. మినిస్టర్ గారు ఫోన్ చేశారు సార్, వెంటనే పంపించేశాను. ఒక నేరస్తుని పట్టుకుంటే వాడిని విడిపించడానికి 100 ఫోన్లు. అయ్యా ఏంట్రా వదిలేడా లేదా? మీ గొంతు వినగానే ఏసీపీకి ఉనుకొచ్చే మన వాళ్ళని వదిలేశారయ్యా. సరే నువ్వు వెంటనే బయలుదేరి ఫామ్ హౌస్కి వచ్చాయి. అక్కడికే వస్తున్నానయ్యా, తొందరగా రారా. సరే సరే. హాయ్ వ్యూవర్స్, విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు?
మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి. ఫెంగ్ చూయ్ ప్రకారం విండ్ చైమ్స్లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణంలోకి తీసుకోవాలి. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం. ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్లు గల విండ్ చైమ్స్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా? అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలి. దీనివలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు. 6 రాడ్లున్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఇది విరిగినా లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించినా విండ్ చైమ్స్ని వెంటనే తీసేయాలి. ఫెంగ్ షూయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి. అందువల్ల ఏ మాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసి పారేయాలి. సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్లకు ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు. ఎందుకలా అంటే మా వంశ ఆచారం, మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము, త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు. వామ్మో, వీళ్ళు